ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలు అన్నీ కూడాను కలగాలని అని చెప్పేసి అధిష్టాన దేవత ఈ సంవత్సరము ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాను. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం గనక మీ అందరికీ కూడాను ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆరోగ్యము సుఖమయంగా జీవితం కొనసాగాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి అంటే 12 రాసుల వారికి మేషాది 12 రాసులు, మేషం మొదలుకొని మీనం వరకు ఈ సంవత్సరము 12 రాసులలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము ఈ రాశులలో జన్మించినటువంటి వాళ్లకు ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆ గ్రహాల మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావం నుండి విముక్తులు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా మనము ఈ సంవత్సరాన్ని మలుచుకోవాలి, గ్రహస్థితిని మనం మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం, తెలుసుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశిలో జన్మించినటువంటి వారికి అంటే కన్యారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడాను అనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యారాశిలో ఏ నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు, ఏ పేర్లతో ఏ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. అదేవిధంగా టో, పా, పి, పు, షణ్, నా, ఠ, పే, పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యారాశి కిందికి వస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి అక్షరాలు, ద్విత్వాక్షరాలు, ద్వంద్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇలాంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కూడాను కొన్ని కన్యారాశి కిందికి వస్తారు గనక, ఉదాహరణకి ఫణి, క్షేమేందర్, క్షేత్రపాలకుడు ఇలాంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యారాశి కిందికి వస్తారు. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశి జాతకులకు ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం బాగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. కాబట్టి మీరు ఈ సంవత్సరము ప్లానింగ్ చేసుకున్నట్టయితే ప్రాపర్టీస్ కానివ్వండి, వస్తువులు కానివ్వండి, విలువైనటువంటివి చేయడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ సంవత్సర అధిపతిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ విధమైనటువంటి రేషియో మీకు ఉంది. 14, 2 ఆదాయం, 14, 2 వ్యయం. ఇక రాజపూజ్యం 6, రాజావమానం 6. రాజపూజ్యము, రాజావమానం 2 కూడా సమానంగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు, అప్రతిష్ట ఇవి 2 కూడాను సమానంగా ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మీకు ఇబ్బంది లేదు. ఆదాయ వ్యయాలు బాగా ఉన్నాయి గనక కన్యారాశి వారికి ఈ విషయంలో ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి గ్రహాలు సంవత్సరం ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు పూర్ణ శుభుడైనటువంటి గురువు, పాపి శనేశ్వరుడు, రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము, సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ 4 గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి,
ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గురువు గత సంవత్సరము 1/5/2024 నుండి ఈ సంవత్సరం 14/5/2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారము కన్యా రాశి జాతకులకి భాగ్యస్థానం అవుతుంది. నవమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము కనుక ప్రతి పనిలోనూ మీకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్స్పెక్టెడ్కి రీచ్ అవుతారు. మీరు అనుకున్నట్టుగా మీరు సాధించగలుగుతారు. ఆదాయ విషయంలో కానివ్వండి, అదృష్ట విషయంలో కానివ్వండి, పెద్దల సహకారము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడాను మీరు ఊహించిన దానికి అనుగుణంగా మీరు ఫలితాలను పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని విధాలుగా అభివృద్ధి కనబడుతుంది. రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందుతుంది. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడాను చేపడతారు. కొత్త ఇల్లు కొనడము, వాహనం కొనడము, ప్లాటు, వ్యవసాయ క్షేత్రం కొనడము ఇలాంటివి కూడాను మీకు బాగా కలిసి వస్తాయి. అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు కార్యసిద్ధి ఈ సమయం లోపల ఉంది. స్థిర చరాస్తులు కొంటారు. చేసేటువంటి వృత్తి వ్యాపారంలో బాగా అభివృద్ధి కనబడుతుంది. అన్ని రకాలుగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, విద్యార్థులు చదువులో రాణించడము ఇలాంటివన్నీ కూడాను మీకు 14 మే 2025 వరకు బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి సమయం. ఇక 14 మే 2025 తర్వాత 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి సంచారము కన్యా రాశి జాతకులకు దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలం అయితే చతుర్థాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు, సప్తమాధిపతి దశమంలో సంచరిస్తున్నాడు కనుక కొంతవరకు గురు అనుకూలంగానే ఈ కాంబినేషన్ మూలకంగా మనకు ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గోచార రీత్యా దశమంలో ఉన్నాడు కనుక వృత్తి స్థానంలో ఉన్నాడు. మనం చేసేటువంటి ప్రొఫెషను, పనులు, వృత్తికి సంబంధించినటువంటి స్థానం దశమ స్థానం. ఇలాంటి దశమ స్థానంలో గురువు చతుర్థాధిపతిగా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత వ్యాపారము, వృత్తి లోపల ఆటంకాలు ఏర్పడతాయి కనుక మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేయడము చాలా అవసరము. బ్లైండ్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా బాగా నష్టము వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది. ధాన్యము, పంట అనుకూలంగా ఉంటుంది. కానీ పశువులతో, నైబర్స్తో, ఇరుగు పొరుగు వారితో మీకు కొన్ని ఇబ్బందులు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. పని వారితో కూడాను మీకు మనస్పర్ధలు వస్తాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తాయి. మామూలు పనికి కూడాను పదే 4 సార్లు వెళ్ళవలసి వస్తుంది. అసహనానికి గురి అవుతారు. భయము, భ్రాంతి ఇలాంటివన్నీ కూడాను మీకు కలిగేటువంటి అవకాశం ఈ సమయం లోపల ఉంది. స్నేహితులతో కలహాలు, ఆత్మీయులతో వైషమ్యాలు, అనాలోచితంగా మనము మాట్లాడడము, రియాక్ట్ కావడం మూలకంగా అపనిందలకు గురి కావడము, విమర్శలకు గురి కావడము ఇలాంటివన్నీ కూడాను ఈ దశమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీకు గోచరిస్తాయి. ఇక 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అతిచార రీత్యా కర్కాటక రాశిలోకి సంచరించి ఆ కర్కాటక రాశిలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దాదాపు 2 మాసాలు ఉంటున్నాడు. అది ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది. సమాజంలో నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు, మీ పనికి ఒక గౌరవం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో వారి యొక్క పనితనాన్ని గుర్తిస్తారు. అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. చేసేటువంటి పనులలో అన్ని విధాలుగా అభివృద్ధి కనబడుతుంది. శారీరకంగా సుఖమయంగా ఉంటారు. భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సత్ఫలితాలను పొందుతారు. ఇక
పెద్దలు, గురువులు, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు, శుభకార్యాలు చేస్తారు, పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా మీకు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు బాగా అనుకూలంగా ఉంది. ఇక 12 నవంబర్ 2025 నుంచి 11 మార్చి 2026 వరకు వక్రించి ప్రయాణం చేస్తున్నాడు గురు భగవానుడు. 5 డిసెంబర్ 2025 నుంచి 1/6/2026 వరకు వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. వక్రరీత్యా మిథున రాశిలో సంచరించడము దశమ స్థానం అవుతుంది. దశమ స్థానం గోచార రీత్యా ప్రతికూలం అయితే వక్రించి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు గనక నవమ స్థానంలో సంచరించినటువంటి ఫలితం కూడాను కొంత అనుభవంలోకి వస్తుంది గనక ఓవరాల్గా ఈ వక్రించినటువంటి గురువు దశమ స్థానంలో సంచరించడం 50% మంచి చేస్తాడు, 50% అనానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. వృత్తి వ్యాపారాలలో మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆలోచించి పెట్టుబడులు పెట్టండి, మీకు సత్ఫలితాలు అందుతాయి. వ్యవసాయ క్షేత్రాలను కొనుగోలు చేస్తారు, వ్యవసాయదారులకు బాగానే ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూలం. పనివారితో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఉత్పాదన బాగానే ఉంటుంది. పారిశ్రామికవేత్తలు సుఖంగానే ఉంటారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు కొన్ని చేయవలసి వస్తాయి కనుక మీరు అవసరానికి ఏది చేయాలి, ఏ ప్రయాణం చేయాలి అనేటువంటి మీరు నిర్ణయం చేసుకున్నట్టయితే మీకు అలసట, అనారోగ్య సమస్యలను కూడాను మీరు అవాయిడ్ చేయగలుగుతారు. ఇక మామూలు పనులకై పదే పదే ఆలోచించవలసినటువంటి సమయం ఉంటుంది కనుక అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టండి. ప్రాధాన్యతాపూర్వకంగా మీరు ఆలోచన చేసి ఆ ఆలోచనలను ఇమ్మీడియట్గా అమలు చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. కొన్ని విషయాలలో అసహనానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. భయభ్రాంతులను కూడాను పొందుతారు కనుక వీటిని మీరు అధిగమించడానికి పనిపైన నిమగ్నంగా చేస్తూ ఉండండి. పనులలో ఆటంకాలు ఒక పక్కన ఉన్నప్పటికీ మీరు రెట్టింపు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే వాటిని అధిగమిస్తారు. అపనిందలు గురి కావడానికి కూడాను అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా గురు ప్రభావము ఉంది. అయితే ప్రారంభంలో గురువు బాగానే ఉన్నాడు. మే నుండి అక్టోబర్ వరకు గురుస్థితి ప్రతికూలంగా ఉంది. తదనంతరం గురువు బాగున్నాడు. మళ్ళీ వక్రించినటువంటి గురువు కూడాను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనీశ్వరుడు ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశి సంచారము కన్యా రాశి వారికి సప్తమ స్థానం అవుతుంది. ఈ సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు పంచమాధిపతి సప్తమంలో సంచరిస్తున్నాడు. పంచమ షష్ఠమాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా పార్ట్నర్స్తో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన కూడాను చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. వృధా ఖర్చులు, తరచుగా అనారోగ్య సమస్యలు, తద్వారా ఖర్చులు పెరగడము, ఆలోచన లేకుండా పెట్టుబడులు పెట్టడము, ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించడం మూలకంగా కూడాను మీకు ఈ సమయంలో అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని విషయాలను ఓవర్లుక్ చేయడం మూలకంగానే మీరు సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ప్రతి విషయము అవసరం లేదు, మనకి ఏది అవసరమో ఆ విషయం గురించి ఆలోచించడము ఈ సమయంలో మనకు అవసరము. ముఖ్యంగా ఉద్యోగస్తులు తోటివారితో, అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ విధంగా శని యొక్క ప్రభావము సప్తమ స్థానంలో నెగిటివ్గా ఉంది. కాబట్టి కన్యా రాశికి శనీశ్వరుడు మిత్రగ్రహం గనక పెద్దగా మీకు అనర్థము చేయడు. సప్తమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మిత్రుడు అనర్థం చేయడు. కాబట్టి తప్పకుండా మీకు 50% అనర్థం జరుగుతుంది. మిగతాది మీ ఎఫర్ట్స్ మూలకంగా దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహువు మరియు కేతువు. రాహు కేతువులు
10 అక్టోబర్ 2023 నుండి 18 మే 2025 వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు. ఇదే సమయంలో జన్మస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. కనుక 18 మే వరకు రాహు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ రాహుకేతువుల మూలకంగా కాలయాపన బాగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అస్థిరము, ప్రతి విషయం లోపల కూడాను సర్టనిటీ లేకపోవడం, అంటే పని చేద్దాం అనుకుంటారు, మీరు చేయలేని స్థితి ఏర్పడుతుంది. బంధువులతో స్నేహితులతో అనవసరమైన విషయాల మూలకంగా కలహాలు, వ్యాపార భాగస్వాముల మధ్య మనస్పర్ధలు, ఇంటిలో భార్యా పిల్లలతో వాదోపవాదాలు, అనవసరమైన చర్చలు, కుటుంబ పెద్దల సహకారం లేకపోవడము, దాని తర్వాత శత్రువులు అంటే స్నేహితులు శత్రువులుగా మారడము, ఇది ప్రధానంగా ఈ సమయంలో కనబడుతుంది. ఆటంకాలు, సహకారం లేకపోవడము, మానసికమైనటువంటి ఇబ్బందులు తలెత్తడము, తద్వారా ప్రయాణాలు, అధైర్యానికి గురి కావడము, మనస్పర్ధలు, ఇవన్నీ కూడాను ఈ సమయంలో 18 మే 2025 వరకు రాహుకేతువుల మూలకంగా ఫలితాలు సంభవిస్తున్నాయి. ఇక 18 మే తర్వాత 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో రాహు ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో రాహువు అనుకూలంగా ఉంటాడు. కన్యారాశి వారికి షష్టమ స్థానంలోకి వస్తాడు. షష్టమ స్థానంలో రాహువు అనుకూలంగా ఉన్నాడు. ఇదే సమయంలో ద్వాదశ స్థానంలోకి కేతువు వస్తున్నాడు. ద్వాదశ స్థానంలో కేతువు మళ్ళీ ప్రతికూలంగా ఉంటారు. రాహు కేతువులు ఇద్దరి లోపల కూడాను రాహువు ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఎఫెక్ట్ని ఇస్తాడు. కాబట్టి రాహువు షష్టమ స్థానంలో ఉండడం మూలకంగా మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని పనులు ప్రారంభిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. ప్రతి విషయాన్ని కూడాను లోతైనటువంటి సమీక్ష చేసి ప్రారంభించడం అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. శత్రువుల మూలకంగా మీకు విజయము, పనులలో నిమగ్నమై ఉంటారు, పనులను శ్రద్ధతో చేస్తారు, మంచి ఫలితాలను పొందుతారు. భూముల విషయము లాభదాయకంగా ఉంటుంది, వాహనాలు కలిసి వస్తాయి. అయితే ద్వాదశ స్థానంలో ఇదే సమయంలో కేతు ఉండడం మూలకంగా కొంత అనారోగ్య సమస్యలు, డబ్బు ఖర్చు కావడము, నేత్రానికి సంబంధించిన కళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తడము, శత్రువుల మూలకంగా ఇబ్బందులు, నష్టం వాటిల్లడము, ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి పనుల లోపల కూడాను సత్ఫలితాలు లేకపోవడము, ఇలా అధైర్యానికి గురి కావడము, కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో కేతు మూలకంగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ కన్యా రాశి వారికి ప్రథమంలో భాగ్యస్థానంలో గురువు బాగానే ఉన్నాడు, మళ్ళీ ఏకాదశ స్థానంలో బాగానే ఉన్నాడు, దశమ స్థానంలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు. అయితే ఆ దశమ స్థానం ఆధిపత్య రీత్యా బాగానే ఉంది కనుక గురు ప్రభావం బాగానే ఉంది. శని రాహు కేతువుల యొక్క ప్రతికూలత ఈ కన్యా రాశి వారికి ఓవరాల్గా కనబడుతుంది. కనుక కన్యా రాశి వారు ఏమి పరిహారాలు చేసుకోవాలి ఈ గ్రహాలకు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు, కేతువులు, శని, గురువు ఈ గ్రహాలు ముఖ్యంగా ప్రతికూలంగా ఉన్నారు కనుక దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురుగ్రహ ప్రీత్యర్థమై గురు జపం చేసుకోండి, సద్గురువులను సందర్శించుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, తల్లిదండ్రులను సేవించండి. ఇక సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నటువంటి సమయం లోపల శని మూలమంత్రాన్ని పఠించడము, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, రాహుకేతువులు కూడాను సప్తమ జన్మ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నారు కనుక ఈ సమయంలో అమ్మవారిని కొలవడము, మూలమంత్రాన్ని జపించడం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. ఓవరాల్గా ఈ గ్రహాలకు, ఈ 4 గ్రహాలకు కూడాను మీరు జపాలు, తర్పణాలు, హోమము, దానాదులు ఇవి చేయండి. ప్రతినిత్యం కూడాను రుద్రాభిషేకం చేసుకోండి, దేవాలయానికి, శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి, లలిత విష్ణు సహస్రనామ పారాయణం ప్రతినిత్యం కూడాను చేయండి లేదా వినండి. ఇలాంటివి చేయడం మూలకంగా మీకు శని రాహు కేతువులకు సంబంధించినటువంటి దుష్ఫలితాలు దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము, భగవంతుడిని కీర్తించడము, జపించడము, స్మరించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.